హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు డైలీ వ్లాగ్లో నేను ఒక మంచి ఫ్లవర్తో ఫ్రెష్ డేతో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. బికాజ్ ఈరోజు సండే కదా, వీకెండ్. అండ్ మార్నింగే నేను ఎర్లీ మార్నింగ్ జస్ట్ అట్లా వాకింగ్కి వెళ్ళి వస్తున్నాను అనమాట. చెట్టుకి ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఫ్లవర్ అయితే. సో నేనైతే చేతులు ఊరుకుంటాయో చెప్పండి. మన ఇంటి పువ్వు అయితే కోయడానికి ఇబ్బంది, కానీ వేరే వాళ్ళ చెట్టుకైతే ఎంచక్క కోసుకొని వచ్చేస్తాం. ఈరోజు దేవుడికి పెట్టాలి అని చెప్పేసి తీసుకొని వచ్చాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా, చేతి నిండా అనిపిస్తుందండి ఫ్లవరు. ఒక్క ఫ్లవర్ పెట్టంగానే మనకి ఫ్రేమ్కి నిండుగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఈ ఫ్లవర్స్ అయితే ఒక 2-3 కోసుకొని వచ్చాను. సో వీకెండ్ కదండి, వీకెండ్ మనము ఎర్లీగా లేయడం, వాకింగ్ చేయడం, సో ఇట్లా ఫిజికల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో నేను ఇట్లా వాకింగ్ చేసి జస్ట్ అట్లా స్మాల్ ఎక్సర్సైజ్ అయితే అట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట. మనకు దొరికేది ఒక సండే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు డైలీ వ్లాగ్లో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బై ది వై, దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. నేను ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే చేయట్లేదు. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, వెయిట్ అంటే కొంచెం వెయిట్ తగ్గాలి, కొంచెం స్లిమ్గా ఉండాలి, మంచిగా అనిపించాలి అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. సో చాలా మంది అనిపిస్తుంది, బట్ బయటికి చెప్పుకోలేరు కదా నాలాగా. సో నేనైతే స్లిమ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఐ మీన్ ఇంట్లో చేసే వర్క్ మైండ్కి వర్క్ ఉంటుంది, కానీ బాడీకి వర్క్ ఉండట్లేదు అనమాట. సో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వాకింగ్కి వెళ్తాను, లేదంటే ఒక్కోసారి డైట్ చేయాలని చూస్తాను, బట్ డైట్ చేయడం అసలు నా వల్ల అయితే అస్సలు కాదు. సో అందుకోసం ఇలాంటి వాటి అన్నిటికీ ఒక చెక్ పెట్టాలని అనుకున్నాను. బట్ అందుకే నేను నా ఫ్రెండ్ అడిగాను అనమాట. సో ఏదైనా మంచి న్యూట్రిషన్ అంటే ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, ఫుడ్ తినాలి, అట్ ది సేమ్ టైం మనం వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి, హెల్దీగా ఉండాలి అండ్ హెల్దీగా మనం వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్నాను. సో తనకు కూడా అదే చెప్పాను అనమాట. అనమాట. అందుకోసం తను వెతికి తను కూడా చాలా వెయిట్ ఉన్నారు. సో వెయిట్ గెయిన్ అయిన తర్వాత, అంటే వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. సో మనకి హెల్దీగా ఉండాలి అండ్ వెయిట్ లాస్ అవ్వాలి. సో తన బేబీకి వెయిట్ గెయిన్ అవ్వాలన్నమాట. సో తను ఆ ట్రీట్మెంట్ కాదు, జస్ట్ ఫుడ్ ద్వారానే తను బేబీకి అట్లే వెయిట్ గెయిన్ అయింది. అట్ ది సేమ్ టైం తను కూడా వెయిట్ లాస్ అయింది. చాలా మటుకు వెయిట్ లాస్ అయ్యేసరికి నాకు కూడా అనిపించింది. సడన్గా చూశాను కదా, ఇంతకుముందు చూసినప్పుడు తను చాలా ఫ్యాటీగా ఉన్నారు. ఆఫ్టర్ న్యూట్రిషన్లో జాయిన్ అయిన తర్వాత వితిన్ 3 monthsలో తను ఎంత తగ్గిందంటే నేనే గుర్తుపట్టలేకపోయినా, అంత సన్నగా అయిపోయారనమాట. సో నాకు కూడా అనిపించింది నేను కూడా తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి, ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా నేను వీడియోలోకి తీసుకెళ్ళిపోతాను. నిన్న సాటర్డే రోజు వెళ్ళొచ్చాను. అండ్ ఫస్ట్ టైం కదా మనం వెళ్ళడము, మనకు కూడా నమ్మకం కలగాలి. ఏదైనా సరే మనం చూసిన ఎమ్మటే నమ్మేసేయం కదా, వెళ్ళాలి, తనతో మాట్లాడాలి, తన డెమో ఏంటో మనం వినాలి. ఆఫ్టర్ దట్ మనం కంటిన్యూ అవ్వాలా వద్దా అనేది ఆలోచిస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి న్యూట్రిషన్, తను వే ఆఫ్ టాకింగ్ ఆల్సో, అండ్ డెమో ఇవ్వడం కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే నేను నిన్న న్యూట్రిషన్ శాంపిల్ అయితే చూసొచ్చాను. సో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. సో నాలాగా మీరు కూడా బయట పడకుండా చెప్పలేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో నేను న్యూట్రిషన్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే నేను ఇంట్లో ఏదైనా సరే ఫస్ట్ మనకి ఏ పని చేసినా సరే పాజిటివ్గా ఉండాలి. నేనైతే ఫస్ట్ దేవుడిని అయితే నమ్ముతానండి. మార్నింగే నేను లేచి పూజ అయితే అర్లీగా కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. సో మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, ఫస్ట్ పూజ. ఏదైనా మనం వర్క్ స్టార్ట్ చేయాలన్నా, లేదు అంటే మనం ఏదన్నా ఒక చిన్న పని అయినా సరే ఫస్ట్ నేను దేవుడికి నమస్కారం చేసుకొని పిల్లలకి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఆ తర్వాత అయితే న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తాను అనమాట. బికాజ్ నా ఫ్రెండ్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో తను కాల్ చేస్తా అన్నారు. నేను ఆలోపు ఇంట్లో వంట అయితే చేసేయచ్చు కదా, చేసి రెడీ పెట్టేస్తే పిల్లలు అయితే చేసేసుకుంటారు అని చెప్పేసి. సో ఇక్కడ నేనైతే చపాతీ పిండి కలుపుతున్నానండి. అంటే నాకు కూడా ఎందుకు అనిపించింది న్యూట్రిషన్ అనేది నేను మీకు చెప్పాలి కదా. సో ఫస్ట్ అయితే నేను న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడ వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా సరే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి. ఎక్కడ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఫస్ట్ మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలన్నమాట. సో మనకి థైరాయిడ్ కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ షుగరు థైరాయిడ్ ఇది కామన్ అయిపోయిందండి. డైలీ ఫీవర్ బీపీ ఎలాగో అలాగా షుగర్ థైరాయిడ్ అట్లా కామన్ అయిపోయింది. అండ్ తన రిసీవింగ్ చాలా బాగా నచ్చిందండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అంటే వాళ్ళ హస్బెండ్ అంటే సార్ ఉన్నారు కదా, సో ఆ సార్ ఫస్ట్లో వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారంట. ఆ తర్వాత హోమియోపతి చాలా మటుకు మెడిసిన్స్ యూజ్ చేసి విసుకొచ్చేసింది. ఆ తర్వాత నేను న్యూట్రిషన్ తీసుకున్నాక ఇట్లా వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ సర్టిఫికేట్ కూడా మీకు కనిపిస్తుందా, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనము వీడియో తీయడానికి వాళ్ళు పర్మిషన్ అడిగానండి. సో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నేను వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ముచ్చటగా అనిపిస్తున్నారు కదా. సో ఏదైనా సరే వర్క్ స్టార్ట్ చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి. సో ఇద్దరు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా బాగా మాట్లాడారనమాట. అండ్ దిస్ ఇస్ ద సర్టిఫికేట్. సో సర్టిఫికేట్ మనం పూర్తిగా స్టడీ చేసిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు నచ్చి నేను జాయిన్ అవ్వానండి న్యూట్రిషన్. సో నాకు ఎందుకు నేను జాయిన్ అయ్యాను అని అంటే, నేను ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ ప్రతి ఒక్కరు పేరు అయితే ఉంటుంది, పేరు మెన్షన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకి ఎంత అంటే వీక్లీ వన్స్, డైలీ వన్స్, మంత్లీ వన్స్ అట్లా చెక్ చేసుకునే వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ వెయిట్ అంటే బిఫోర్ ఆఫ్టర్ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇది ఫేక్ అని చాలామంది అనుకుంటారు, బట్ ఫేక్ ఏం కాదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నేను మాట్లాడాను అనమాట. సో ఇక్కడ తను కనిపిస్తున్నారు కదా, తను నా ఫ్రెండ్. బిఫోర్ చాలా వెయిట్ ఉన్నారు, ఇప్పుడు కొంచెం తగ్గి ఉన్నారనమాట. తగ్గిన తర్వాత తను హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకోవాలి. అంటే మనకి ఛానల్ ఉంది కదా, సో చాలామంది నాలాగా చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. సో నీ ఛానల్ ద్వారా కొంచెం స్ప్రెడ్ చేస్తే వాళ్ళు కూడా ఎవరైనా చెప్పుకోలేని వాళ్ళు ఇట్లా న్యూట్రిషన్ తీసుకొని హెల్తీగా ఉంటారు కదా. సో అందుకు నేను షేర్ చేస్తున్నాను అండి. సో తను చెప్పినందుకు నేను షేర్ చేస్తున్నాను. బయట అని చెప్పాను కదా, దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్, ఎలాంటి కొలాబరేషన్ ఏది కాదండి. సో జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఎందుకు జాయిన్ అవుతున్నానంటే, నాకు ఏదన్నా కొంచెం నాన్ వెజ్ తిన్నా లేకపోతే ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది. సో దానివల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను అనమాట. నాన్ వెజ్ తిన్న ప్రతిసారి నేను చాలా సఫర్ అవుతున్నాను. సో దీనివల్ల నేను వెయిట్ లాస్ అవుతే బెస్ట్ కదా అని చెప్పేసి నాలో వేస్ట్ కొలెస్ట్రాల్ ఎలా ఉన్నాయి, ఎంత క్వాంటిటీలో ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడ మన హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి, వెయిట్కి తగ్గట్టుగా మనం స్ట్రాంగ్గా ఉన్నామా లేదా అని చెప్పేసి మనకి కొన్ని వచ్చేస్తాయి అనమాట మన డేటా అనేది. సో ఇక్కడ నేను వెయిట్ చెక్ చేసుకున్నాను, ఆ తర్వాత నా హైట్ చెక్ చేసుకున్నాను. సో ఇది చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎలాంటి డైట్ ఇవ్వాలి, ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ అయితే తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము. సో మనలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉన్నా కూడా లేనిపోని డిసీజ్ వస్తుందండి. అండ్ థైరాయిడ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారంట సరిత గారు కూడా. సో ఇక్కడ మనకి డెమో ఇచ్చేవారు సరిత గారు అండి, సరిత నాగరాజ్ గారు. సో వైఫ్ అండ్ హస్బెండ్. సో వీళ్ళు చెప్పే అంటే ఇష్యూస్ అన్నీ నాకు కనెక్ట్ అవుతున్నాయి అనమాట. సో నాకు రిలేట్ అవుతున్నందుకు నాకు కూడా అనిపించింది. సో జస్ట్ నేను ఒక 1 month అట్లా తీసుకుంటే నాకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి వచ్చాను నేను. సో నాకు ఎసిడిటీ ప్రాబ్లం చాలా ఉంది. ఎందుకంటే మనకున్న మన స్ట్రెస్కి ఎలా ఉంటుందంటే పిల్లలు, ఇంటి పని, వంట పని, దీనివల్ల మనం ప్రాపర్గా ఫుడ్ అయితే తీసుకోలేకపోతున్నాం. అండ్ ఆల్సో మనము ప్రాపర్ డైట్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాము. ఫుడ్ అనేది మనం ప్రాపర్గా తీసుకోవాలండి, ప్రాపర్గా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం టైం టు టైం తీసుకోవాలి. అది కనుక స్కిప్ చేసామా మన బాడీలోకి వెల్కమ్ చెప్తామన్నమాట. ఎక్కడున్న డిసీజ్ అన్నిటికీ మన బాడీలో వెల్కమ్ చెప్పినట్లే. సో ఇక్కడ మనకి ఒక ఎంట్రన్స్లో ఒక సార్ కనిపించారు కదా, సో తనైతే మనకి హోమియోపతి మెడిసిన్ వాడారు అండ్ చాలా మెడిసిన్ వాడారు, బట్ వెయిట్ గెయిన్ అవుతున్నారు తప్పితే తనకున్న ఎసిడిటీ ప్రాబ్లం అయితే తగ్గలేదంట. ఆఫ్టర్ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత తనైతే చాలా మటుకు రిలీఫ్ అయ్యాను అని తను స్వయంగా చెప్పారు. సో నేను విన్నాను అండ్ నేను కూడా
ట్రై చేస్తున్నాను. ట్రై చేసి ఎలా ఉంటుంది ఫైనల్ రిజల్ట్ అనేది నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో మనకి రిపోర్ట్ వచ్చేలోపు ఇక్కడ మనకి ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో గ్రీన్ టీ ఆర్ హాట్ వాటర్ ఏదైనా తీసుకోవచ్చు. సో నాకైతే కాంప్లిమెంటరీకి ఒక గ్లాస్ వాటర్ అంటే హనీ వాటర్ అట్లా ఇచ్చారనమాట. గ్రీన్ టీ కూడా వేసుకోవచ్చు, హనీ కలుపుకోవచ్చు. మనం ఎక్కువ శాతం షుగర్ వాడడం తగ్గించేయమని చెప్పారు. టీ కాఫీలు అస్సలు వద్దని చెప్పారు. నేను మటుకు చాలాసార్లు ట్రై చేశాను టీ కాఫీ అంటే స్టాప్ చేయాలని చెప్పేసి, బట్ నా వల్ల కావట్లేదు. వన్స్ మనం ఇది ట్రై చేసిన తర్వాత ఒక 1 వీక్ మనకి అలవాటు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనమే టీ కాఫీలు బంద్ చేస్తామని చెప్పారనమాట. సో ఇక్కడ తను ఎంచక్క మంచిగా మాట్లాడుతున్నారు. అండ్ తన ప్రాబ్లమ్స్ ఏంటి, వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి, అండ్ ఈవెన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి క్యూర్ అయి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నారు అన్నమాట. సో చాలామంది మెడిసిన్ వాడి ఉంటారు కదా, వాడి మెడిసిన్ హోమియోపతి ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ అని వాడిన తర్వాత చాలా మందికి బేజార్ అయితే వచ్చింటది. వాళ్ళందరికీ న్యూట్రిషన్ ఫుడ్ ఒక మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పాలి. 47 to 53 మధ్యలో ఉండాలి. అదే మీ వెయిట్ ఉండాల్సింది. మీరు ఉన్నది 68.9. సో తను చెప్పింది కూడా విన్నారు కదా, మన హైట్కి వెయిట్కి సంబంధమే లేదండి. సో మన హైట్ ఒకటి ఉంటే మన వెయిట్ ఇంకోటి ఉంటుంది, కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. సో మనలో ఎక్కువ శాతం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి, అవి వచ్చాయనుకోండి ఎక్కువ శాతం మనకి డిసీజ్కి ఆల్మోస్ట్ వెల్కమ్ చెప్పినట్లే అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఇంకా కాంప్లిమెంటరీ జ్యూస్ అయితే వచ్చేసింది. అండ్ ఇది న్యూట్రిషన్ జ్యూస్ అంట. సో నా ఫ్రెండ్ పిలిచి నీకు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తా అంటే నేను ఇడ్లీ పూరి దోశ అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో ఫైనల్లీ మనకి ఒక టమ్మీ ఫుల్ అయ్యే న్యూట్రిషన్ జ్యూస్ అయితే ఇచ్చారు. సో నాకు ఫస్ట్ ఇచ్చిన గ్రీన్ టీ అయితే ఎంతైనా మనకి మంచి చేసేది ఎప్పుడు నచ్చదు కదా, కాబట్టి మనకు అది నచ్చలేదు. ఆఫ్టర్ దట్ నాకు ఇక్కడ న్యూట్రిషన్ ఇచ్చే జ్యూస్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. సో టేస్టీగా అనిపించింది. అండ్ ఫైనల్లీ నేను తీసుకొని ఇంకా తనకి బాయ్ చెప్పే టైం అయిపోయింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా, యూస్ఫుల్ అవుతుందా అని అంటే మటుకు షేర్ చేయండి. సో చాలామంది వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సో ఇక్కడ ఒకసారి విజిట్ అవ్వండి. తన ఫోన్ నెంబరు, విజిటింగ్ కార్డ్ కూడా కదండి. న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా హెల్తీ ఫుడ్. సో మీ అందరికీ యూస్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, ఇది ఎలాంటి కొలాబరేషన్ కాదు, ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. సో చాలామంది హెల్త్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం ఆలోచించి ఇది ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్, ఇది 10 మందికి షేర్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నేను స్క్రీన్ మీద ఈ విజిటింగ్ కార్డ్ అయితే తన విజిటింగ్ కార్డ్ అయితే మీకు షేర్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా హెల్తీగా మన బాడీని, మన షేప్ని ఎలా చేసుకోవచ్చో అలా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి హెల్తీ డ్రింక్ అయితే తాగేసి. సో ఓకేనండి, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అని చెప్పేసి. సో ఓకేనా, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.